హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి అయితే ఏప్రిల్ నెల 25వ తారీఖు 2024 అనగా గురువారం మన మిర్చియార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు అయితే 55,850 బస్తాలు రాసి ఉన్నారు. ఇంకంతే ఫిక్స్డ్. కాకపోతే రాసింది 5:30, 6ంటికి రాస్తారు కదా, తర్వాత కూడా చాలా బళ్ళు వచ్చినాయి. అవి రేపటి లెక్కలో పడతాయి అనమాట. దాదాపుగా 60,000 పైన దిగుమతి బస్తాలు వచ్చి ఉన్నాయి. అలాగే మనం మిర్చియార్డు మార్కెట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈరోజు మార్కెట్ స్టడీ అంతే, నిన్నట్లాగే స్టడీ ఉంది, కానీ కొద్దిగా స్పీడ్గా జరుగుతుంది మార్కెట్ రేట్లు అయితే. చూడండి, రీల్స్ పెట్టి అదే షార్ట్ వీడియో పెట్టాను ఒకటి. చూడండి, బేరాలు బాగా జరుగుతున్నాయి, స్పీడ్గా ఉన్నాయి. ఉన్న రేట్లోనే కొనుగోలు బాగా జరుగుతుందన్నమాట, అమ్ముడు పోతున్నాయి బాగానే. అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ కొట్టకని చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక లైక్ మాత్రం చేయండి, నాకు సపోర్ట్గా ఉండేది నా ఛానల్కి అయితే. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి, తెలియని వారు ఉంటే తెలుసుకుంటారు. నేనైతే మీకోసం డైలీ మిర్చియార్డ్ గురించి రిపోర్ట్స్ అందిస్తున్నాను. అలాగే మిర్చియార్డ్ సెలవులు అడుగుతున్నారు చాలామంది. సెలవులు అయితే ఆల్రెడీ 10 అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రీల్స్ పెట్టాను. మళ్ళీ ఇవాళ మీటింగ్ జరిగింది 10ంటికి, 9, 10 అప్పుడు. ఆ మీటింగ్లో మళ్ళీ మీకైతే ఒకసారి క్లారిటీ వచ్చినా మీకు చెప్తాను సెలవులు ఎప్పుడు ఏందన్నది. అలా మార్కెట్ అయితే ఈరోజు తేజాలు వచ్చేసరికి అయితే 195 రూపాయల వరకు మార్కెట్ జరుగుతూ ఉంది. నాన్ ఏసీ ఈ డీలక్స్ అయితే 190 రూపాయలు కూడా జరుగుతుంది. అది కూడా మీకు వీడియో పెట్టా చూడండి, మంచి కాయలు. అలాగే నెక్స్ట్ ఏసీ అయితే 20,000, 21,000 దాకా అడుగుతున్నారు. సూపర్ డీలక్స్ అయితే 21,000 కూడా పడుతుంది ఏసీ తేజ. తాలు కూడా 10,000, 11,000 జరుగుతుంది. తేజాలో తాలు అయితే 11,000 కూడా జరుగుతుంది. మిగతా సీడ్ రకాల తాలు ఏవైనా 5,000, 6,000 జరుగుతుంది మార్కెట్. ఇంకా బాగా డ్రై క్వాలిటీ కొద్దిగా కలర్ఫుల్గా ఉంటే 7,000 కూడా వేస్తున్నారు తాలు వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ ఇవన్నీ వచ్చేసరికి అయితే బాగా క్వాలిటీలు అయితే రావట్లేదు. మెయిన్ మనం యార్డులో డీలక్స్లు అయితే కానరాడు. ఆ డీలక్స్ వస్తే ఎత్తుకుపోతున్నారు, అడిగిన రేటుకి తీసుకుంటున్నారు. బాగానే జరుగుతుంది మార్కెట్ అయితే. వన్ రేట్ అయితే మాత్రం 12,000 నుంచి 14,000 జరుగుతుంది. మీడియం బెస్ట్లు వచ్చేసరికి. బెస్ట్లు డీలక్స్ అయితే 14,000 నుంచి 15, 16 దాకా అడుగుతున్నారు. 16 వరకు మార్కెట్ నడుస్తూ ఉంది వన్ రేట్ వచ్చేసరికి. కొద్దిగా మార్కెట్ అయితే రేంజ్ అయింది ఈ వారంలో, రోజుకి మారుతూ ఉంది. కాబట్టి నెక్స్ట్ 5531 కూడా ఎక్కువగా 10,000 నుంచి 13,000 జరుగుతుంది. డీలక్స్ వస్తున్నాయి ఈ మధ్యన. అప్పుడు డీలక్స్ వస్తే మాత్రం 13,500, 14,000 కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ అలాగే ఆరుమూరు వచ్చారు. నేను చూసారా, నేను ఉదయం చెప్పినప్పుడు 125 రూపాయలు, 130 రూపాయల దాకా మార్కెట్ ఉందని చెప్పాను. మళ్ళీ వేరే కొట్టుకాడికి వెళ్తే కాయలు కానీ వచ్చాయి 145 రూపాయలు చేసి బేరమైనాయి. సైజు ఉన్నాయి, మంచి సైజు ఉన్నవి 140 రూపాయలు చేసి బేరం అవుతున్నాయి డీలక్స్. ఆ విధంగా ఏసీవి అయితే ఆరుమూరి ఏమి అడగట్లే పెద్దగా, ఎందుకంటే డీలక్స్ కావాలి. ఏదైనా డీలక్స్ ఉంటే ఎత్తుకుపోతున్నారు, మంచి రేటు ఉంది మార్కెట్లో. 341 వచ్చేసరికి 17,000, 18,000 కూడా జరుగుతుంది డీలక్స్ అయితే. ఏసీవి అయితే 341 ఏవి ఎవరు పెట్టలా, అంతగా అడగట్లేదు. పెడితే దాని గురించి కూడా చెప్పేవాడిని. ఏసీవి అయితే ఎక్కువగా తేజాలే పెడుతున్నారు. తేజాలు అవి కూడా డీలక్స్ పెడుతున్నారు, ఎందుకంటే రేటు ఉందని చెప్పి 21,000 దాకా మార్కెట్ నడుస్తూ ఉంది. ఈ 341 అయితే 17,000, 18,000 జరుగుతుంది. మీడియం బెస్ట్లు ఇవన్నీ అయితే 14,000 నుంచి జరుగుతూ ఉంది. ఇంకా పిక్కలు అలాంటివి ఏమైనా అయితే 10, 12,000 ఆ మధ్యలో మార్కెట్ జరుగుతుంది. 341 క్రాసింగ్ ఉంది. ఇంకా క్రాసింగ్ వచ్చేసరికి అవి కూడా ఒక 12,000 నుంచి 14,000 మధ్యలో మార్కెట్ నడుస్తుంది. 13,000 ఆ రేంజ్లో వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే T34 వచ్చేసరికి ఇవి నిన్న చూసారా, ఫుల్ వీడియోలో పెట్టి 100 రూపాయలు కూడా వేస్తున్నారు. 100 రూపాయలు 110 నుంచి 130 వరకు పడుతున్నాయి. డీలక్స్ అయితే మాత్రం 130, 140 నుంచి 150, 120 దాకా వేస్తున్నారండి. అది నెక్స్ట్ అలాగే నెంబర్ 5 వచ్చేసరికి నెంబర్ 5 ఒకటి బాగానే స్పీడప్గా ఉంది, అది కూడా బాగానే ఉంది రేట్లు వచ్చేసరికి. నెంబర్ 5 కూడా ఎక్కువగా పిక్కలు, నిమ్ములు ఇవన్నీ కూడా వచ్చేసరికి 10,000 నుంచి 12, 13,000 మధ్యలో మార్కెట్ జరుగుతుంది. బెస్ట్లు అయితే మాత్రం 13,000 నుంచి 15,000 మధ్యలో జరుగుతుంది. డీలక్స్ అయితే మాత్రం 15 నుంచి 16, 17 కూడా వేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎగుమతి వాళ్ళు అడిగితే డీలక్స్లో అయితే బాగానే రేంజ్ ఉంది అబ్బాయి, 15 నుంచి 16, 17 కూడా వేస్తున్నారు, 18 కూడా పడుతుందని చెప్పి ఉన్నారు. నెక్స్ట్ అలాగే సూపర్ 10 వచ్చేసరికి కొందరు అడుగుతున్నారు, సూపర్ 10 అన్న ఏసీ అడుగుతున్నారా అని అడుగుతున్నారు. సూపర్ 10 ఏసీ అయితే ఎవరు పెట్టలేదమ్మా, పెడితే నేను చెప్పేవాడిని. కాకపోతే నాన్ ఏసీవే 16,000 కూడా వేస్తున్నారు. 16, 17 కూడా జరుగుతుంది. మంచి డీలక్స్ సైజు ఉంటే మాత్రం 17,000 కూడా జరుగుతుంది సూపర్ 10 వచ్చేసరికి. ఇవి ఎక్కువగా 12,000 నుంచి 14,000 మధ్యలో మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి. బెస్ట్లు అయితే 14 నుంచి 15, 16 దాకా జరుగుతున్నాయి. డీలక్స్ అయితే 16 నుంచి 17 కూడా వేస్తున్నారు సూపర్ 10 వచ్చేసరికి. నెక్స్ట్ అదేవిధంగా సార్కులు పార్కులు GD6 ఇవన్నీ అయితే 14, 15, 16 జరుగుతుంది ఎక్కువ మార్కెట్. ఇంకా అందులో మీడియాలు సైజులు తక్కువ ఉన్నవి తెలపర రకాలు ఉంటే 12, 13,000 కూడా జరుగుతుంది సార్కులు అయినా కానీ. GD260 ఇవన్నీ వచ్చేసరికి. నెక్స్ట్ అదేవిధంగా ఈ 355 బ్యాడ్గా వచ్చేసరికి ఇవి కూడా బాగా స్లోగా ఉంది, బాగా సైజులో క్వాలిటీలో ఏమి రావట్లేదు. ఎక్కువగా
8,000 నుంచి 10,000 లోపే జరుగుతుంది మార్కెట్. అంతకుమించి మంచి క్వాలిటీలు అయితే రావట్లే. నెక్స్ట్ అలాగే రోమియో 26 కూడా ఇవి కూడా పిక్కలు సైజులు తక్కువ మీడియాలు ఇవన్నీ అయితే 12,000 వేస్తున్నారు. 12 నుండి 13 దాకా వేస్తున్నారు. మీడియం బెస్ట్లు అయితే 13 నుంచి 14 దాకా జరుగుతుంది. బెస్ట్లు 15 అండి. డీలక్స్ అయితే 15, 15.5 దాకా కూడా జరుగుతుంది. నెక్స్ట్ అలాగే బుల్లెట్లు వచ్చేసరికి ఇవైతే ఎక్కువ సైజులు తక్కువ పిక్కలు తెలపర రకాలు అయ్యే వస్తున్నాయి, ఎక్కువగా కనబడుతున్నాయి. అవైతే ఎక్కువ 10,000 లోపు జరుగుతుంది మార్కెట్. ఇంకా మీడియం బెస్ట్ అయితే 11 నుంచి 12,000 జరుగుతుంది. బెస్ట్లు అయితే 12,000 నుంచి 13,000 దాకా వేస్తున్నారండి. డీలక్స్ మంచి సైజు ఉంటే మాత్రం 15,000 కూడా జరుగుతుంది. నెక్స్ట్ అలాగే 2043 కూడా ఈ నెమ్ములు పిక్కలు సైజులు తక్కువ అన్నీ కూడా 8,000 నుంచి 10,000 లోపు జరుగుతుంది ఎక్కువ మార్కెట్. మీడియం బెస్ట్లో ఆరుదాలు ఉంటే మాత్రం 12,000 నుంచి 13,000 వేస్తున్నారని అంతకుమించి అందులో కూడా మంచిగా లేదు. ఇంకెంతో మంచి క్వాలిటీ అయితే 13.5 దాకా జరుగుతుంది. అంతకుమించి అది కూడా పెద్దగా కనిపించట్లా. నెక్స్ట్ అలాగే ఎల్లో సిల్లీ గోల్డ్ వచ్చేసరికి ఇవైతే 12,000 నుంచి 15,000 జరుగుతుందండి. పెద్దగా దిగట్లా, యాడ్లో కనిపించలేదు అక్కడ అంతగా. నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు వచ్చేసరికి ఇవి కూడా 9,000 నుంచి 10, 11,000, 12,000 దాకా జరుగుతూ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా అవి కూడా పెద్దగా మంచి క్వాలిటీలు అయితే రావట్లేదు. నెక్స్ట్ బంగారం వచ్చేసరికి కూడా ఇవి కూడా మీడియాలు పిక్కలు ఇవన్నీ అయితే 9,000 నుంచి 10,000 జరుగుతుంది. ఇంకొద్ది బాగుంటే సైజులు ఉంటే 11, 12 దాకా జరుగుతుంది. అంతకు మించి అయితే మంచి క్వాలిటీ అందులో కూడా కనబడలేదు. నెక్స్ట్ అలాగే స్వరాజ్ 19 సెనర్జీ ఇవన్నీ వచ్చేసరికి ఇవి కూడా 9,000 నుంచి 10,000, 11,000 జరుగుతుంది. మంచి క్వాలిటీలో కూడా కలర్ రంగుఫుల్గా ఉంటే మాత్రం. ఈ తేజాలు అయితే మాత్రం ఎక్కువ పిక్కలు ఇవన్నీ 11,000 మార్కెట్ జరుగుతూ ఉంది. 11,000, 12,000 వేస్తున్నారు. నెమ్ములున్న సైజులు తక్కువ ఉన్నవి. మీడియాలు అయితే 13,000 నుంచి 14, 15 దాకా జరుగుతుంది. మీడియం బెస్ట్లు అయితే 15 నుంచి 16, 17 కూడా వేస్తున్నారు. బెస్ట్లు అయితే 17.5 నుంచి 18 వేస్తున్నారండి. డీలక్స్ అయితే 18.5 నుంచి 19, 19.5 కూడా వేస్తున్నారు. ఈరోజు చూసి పెట్టాను కూడా చూడండి. సూపర్ డీలక్స్ అయితే 19, 19.5 కూడా జరుగుతుంది. 19.5 కూడా వేసి ఉన్నారు ఇవాళ. నెక్స్ట్ అలాగే ఏసీ కూడా అయితే మాత్రం 19, 20,000, 20,500, 21,000 జరుగుతూ ఉంది మార్కెట్. సూపర్ డీలక్స్ అయితే ఏసీ వచ్చేసరికి కూడాను. ఇంకా మీకు ఏమైనా చెప్పనివి నేనేమైనా మర్చిపోని ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ అలాగే 273 కుబేరాలు ఇవి వచ్చేసరికి కూడా ఎక్కువగా 12,000 జరుగుతుంది. 12,000 నుంచి 13,000 మధ్యలో మార్కెట్ జరుగుతుంది. అంతకుమించి అందులో మంచి క్వాలిటీ సైజులో రావట్లేదు. సేల్స్ అయితే బాగా జరుగుతుంది ఈరోజు. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం నా ఛానల్కి చేస్తారనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి వీలైనంత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.